మరి పెళ్ళాం, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి? ఆ రోజు అట్ట 2 క్వార్టర్‌లు తీసుకొని కొట్టు దాటితేనే ఒప్పుకోల. ఆ! కౌంటర్‌లో ఉంచి దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యం. హ్మ్. 2 క్వార్టర్‌లు తీసుకొని రోడ్డెక్కితే ఒప్పుకోల. హ్మ్. వాటర్ బాటిల్ పట్టుకొని జేబులో పబ్లిక్‌గా నడిచెళ్తే ఒప్పుకోల కానిస్టేబుల్ అనేవాళ్ళు. హ్మ్. ఉచ్చబోశారు, ఉరుకులు పెట్టారు. హ్మ్. మరి ఇయాల పబ్లిక్‌గా బైకుల్లో పెట్టుకొని పబ్లిక్‌గా అమ్ముతున్నారు. హ్మ్. కూరగాయలు, పాలు, నీళ్ళేమన్నా దొరకట్లేదేమో గానీ, హ్మ్. ఎవరినడిగిన జేబులోంచి తీసి క్వార్టర్ ఇత్తండు. 50 హ్మ్. ఇత్తానంటే. హ్మ్. మరి అలాంటి సంస్కృతి మొదలైనప్పుడు రాష్ట్ర పొజిషన్ ఎటుపోతుంది? హ్మ్. ఇయాల మీరు దరిదాపుగా 3,40,00,000 ఏమో అప్పు జేశారు. హ్మ్. అసలు ఆ డబ్బంతా ఏమైపోయింది? హ్మ్. ఈ విధంగా మీరు విచ్చలవిడిగా యాపారాలు జేత్తన్నారు. ఆ డబ్బు ఎటుపోతుంది? ఫ్రీ ఇసుకన్నారు. హ్మ్. ఆ ఇసుక ఎటెళ్ళింది? హ్మ్. అసలు ఫ్రీ ఎటెళ్తుంది? ఫ్రీ ఇసుక ఇస్తున్నారు గదా! ఎవరికిత్తన్నారు? హ్మ్. అసలు కట్టేదెవరు? హ్మ్. ఈళ్ళెవరు చూడండి. హ్మ్. టాపీ మేస్త్రులు కూడా అల్లాడిపోతున్నారు. హ్మ్. ఫ్రీ ఇసుకే. అసలు ఈ జనం దగ్గర డబ్బేది? హ్మ్. డబ్బు రొటేషన్ ఏది? హ్మ్. వాళ్ళు సంపాదించుకుంది మొత్తం ఇట్ట తాగటానికి, తిరగటానికే పోతున్నప్పుడు, హ్మ్.